ప్రసారాలను మీకు తల్లిల్లుతుండే తట్టుకోడు బొంగ తల్లి తల్లడిల్లుతుండే ఈ సర్కారుకు సవాలు చేసి సమర శంఖమూతి నాడు అది గది గదిగో ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు పడుకులెంతకాలం
ఇచ్చి ధనలక్ష్మి షాది ముబారకులు ఇచ్చి ఆడపిల్ల పెళ్లికి అక్షింతలయ్యిన అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు కళ్ళు మట్టు కోసరిల్లె రైతు కోస చూసినాడు అది గది గదిగో బయలెళ్ళినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా అది గది గదిగో బయలెళ్ళినాడుగా మన కేసీఆర్. వాళ్ళందరికీ పత్రికా ప్రతినిధులకు నమస్కారములు. ఒకే ఒక మాట చెప్తున్నాను. ఈ 10 సంవత్సరాల్లో డాక్టర్ సంజయ్ గారు ఎమ్మెల్యేగా అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగింది. జగిత్యాల పట్టణానికి మొట్టమొదటిది జిల్లా కేంద్రం, రెండవది పెద్ద ఆసుపత్రి, ఈ టవర్ పరిస్థితి కూడా మారింది. ఇక్కడే జన్మించిన మన డాక్టర్ సంజయ్ గారు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. నా టైంలో డిపో, మరి బస్ స్టాండు, అలాగే నేషనల్ హైవే చేయడం జరిగింది. మరి రమణ గారి టైంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యులుగా చేయడం జరిగింది. ఇక ముందు కూడా మేము ముగ్గురం మీకోసం తప్పనిసరిగా జగిత్యాల ప్రాంతానికి, జగిత్యాల నియోజకవర్గానికి, జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తామని, ఏ పనున్నా కానీ మీకోసం అండగా ఉండి మీకోసం తప్పనిసరిగా కృషి చేసి జగిత్యాల పట్టణాభివృద్ధి, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి, మన కార్యకర్తల అభివృద్ధి, కార్యకర్తల రక్షణ అంతా తప్పనిసరిగా కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించవలసిందిగా, మన కేసీఆర్ గారిని బలపరచవలసిందిగా, ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టిన కేసీఆర్ గారు మళ్ళీ బలపరిచినట్టే తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమం చేస్తారని మనం చేసుకుంటూ కారు గుర్తుపై ఓటేసి గెలిపించవాలని కోరుతున్నాను. మైనార్టీ, మహిళా, యువత, రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మొన్న జరిగినటువంటి కేసీఆర్ గారి కార్నర్ షో, ఆనాడు జగిత్యాల ప్రత్యక్ష రాజకీయాలు వచ్చినటువంటి వాళ్ళం మేము. ఆ విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తూ, అధికారం ఉన్నా అధికారం లేకున్నా, ప్రజలు అవకాశం ఇచ్చిన అవకాశం ఇవ్వకున్నా ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకులు మనం అందరం కూడా. కనుకనే వాళ్ళు మన జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత ఊపున్నా కానీ జగిత్యాలలో తిరుగులేని శక్తిగా సంజయ్ గారి నాయకత్వంలో జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఉందని చెప్పని నిరూపించినటువంటి ఓటర్లకు మనం జీవితాంతం రుణపడుతుందని చెప్పని మనం చేస్తున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, కేసీఆర్ యొక్క విజన్ తోనే తెలంగాణ అనేది భారతదేశంలో నెంబర్ 1గా ఆర్థికంగా ఎదిగిన విషయం స్పష్టంగా కనబడుతుంది. నిన్న మనం చూస్తున్నాం. అనుభవించినటువంటి జీవన్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆ వర్గం అంతా కూడా చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుట్టు ఇచ్చిందని చెప్పని. గాడిద గుట్టు అనే పదం మనం మాట్లాడడం కానీ, వాస్తవ కేంద్ర ప్రభుత్వం ఒక పైస రాకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సమగ్ర అభివృద్ధి కొరకు పాటుపడేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారి చెప్పని మనం చేస్తున్నా. కేసీఆర్ గారు మంత్రివర్గం పనిచేసింది. కేసీఆర్ గారు జెండా పట్టినటువంటి ప్రతి కార్యకర్త పనిచేసింది కనుకనే ఇవాళ పేదోళ్ళ ముఖాలలో చిరునవ్వులు ఉన్నాయి అని చెప్పంటే కేసీఆర్ గారి వల్ల అని చెప్పంటున్నా. ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీ కూడా స్వాతంత్రం వచ్చినటువంటి 76-77 ఏళ్లలో మొట్టమొదటిసారిగా జగిత్యాలలో ఆ చివరి ఎన్నికల ప్రచార రోజున సంజయ్ గారి నాయకత్వంలో మన ర్యాలీ నిర్వహించుకుంటున్నామని చెప్పంటే ఎప్పటికీ ఇది చరిత్ర నిలిచిపోతుందని చెప్పని మనం చేస్తున్నా. మీ ఆదరణ, మీ ప్రేమ, మీ శ్రమ ఉన్నంత వరకు మేము నిరంతరం కూడా మనోధైర్యంతో మరింత ముందుకెళ్తామని చెప్పని జగిత్యాలలో ఉండేటువంటి ప్రతి పేదింటి వాళ్ళను కన్నుకు రెప్పలా కాపాడుకుందామని చెప్పని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇదే ఊపుతో, ఇదే జ్యూస్తో, ఇదే కసితో మొన్న మన ప్రభుత్వం ఓడిపోయినాం కనుక తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంటది, తెలంగాణ గొంతుగా వినిపిస్తున్న విధంగా కూడా మనం పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పని సంజయ్ కుమార్ గారికి మనం అందరూ ఏ విధంగా తోడున్నామో మరింత తోడయ్యే విధంగా, ఆనాడు కవితమ్మ పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటే ఏ విధంగా జగిత్యాల అభివృద్ధికి పాటుపడదో, ఉపయోగపడదో, దోహదపడదో అదే విధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క నేతృత్వం లోపల మరింత అభివృద్ధి చేద్దామని చెప్పని ఏ పని ఉన్నా, ఏ అవసరం ఉన్నా కానీ బలమైన నాయకత్వం ఇక్కడ ఉన్నది. ఎమ్మెల్యేగా తనున్నాడు, ఎమ్మెల్సీగా నేనున్నా, మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్ గారు ఉన్నారు. పార్టీ నాయకత్వం అంతా ఉంది. మనం అనుకుంటే ఏ పని అంటూ లేదు, మనకు అనుభవం ఉంది. ఆ విధంగా మీరు ఓటర్లకు హామీ ఇవ్వండి.
13 జరిగేటువంటి ఓట్లలో మీరందరూ కూడా భాగస్వామ్యమై ఒక్కొక్కరు ఒక 25 ఓట్లు ఇప్పిస్తే జగిత్యాల ఏ విధంగా అయితే మొన్న 32,000 ఓట్లు వచ్చినాయో దానికి మించిన ఓట్లు వస్తే నమ్మకాన్ని కూడా తెలియపరుస్తూ ఆ విధమైన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ తెలుసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలిద్దరు కూడా 4 దశాబ్దాలుగా రాజకీయాలు ఉన్నారు. నేను కూడా ఈ గడియారం దగ్గరనే పుట్టిన, పక్కనే అంతర్గామ గ్రామం. కానీ నేను పుట్టక ముందే మా ఇంట్లో ఒక పార్లమెంట్ మెంబర్ ఎంపీ, ఇప్పుడు ఎట్లా ఓట్లు జరుగుతున్నాయి. నాకు బుద్ధి తెలిసే వరకు మా అమ్మ తరఫున మంత్రి, ఇక మా నాన్న ఒక న్యాయవాది. ప్రతి మంత్రి ప్రతి ఎంపీ మా ఇంట్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి కూడా ఉగ్గు పాలతోటి రాజకీయాలు నేర్చుకున్నట్టు అభివృద్ధి ఏం చేయాలో నేర్చుకున్నా. నేను చూసిన చిన్ననాడు 1969-70లో అప్పుడు నీళ్ళ మంత్రి, ఇరిగేషన్ కాలువల మంత్రి ఉందరు, వ్యవసాయ పరిశ్రమల మంత్రి ఉండే, దగ్గర బంధు దరూర్ క్యాంప్ అయింది అప్పుడని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తాం. చాలా మంది చెప్పుకుంటారు దరూర్ క్యాంప్ అప్పుడైంది. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఉండి, వారు కూడా నాకు అత్యంత దగ్గర బంధువు, నా భార్యకైతే పూర్తి తాతనే. అప్పుడే కదా మరి పొల సభం వ్యవసాయ డేట్తో సహా చెప్తా, 7వ తారీఖు 6వ నెల 1975లో కదా అది. చలిగల మార్కెట్ ఎప్పుడైంది? 3వ నెల 10వ తారీఖు 1974 కదా. మరి అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? అట్లు అంచెలంచెలుగా రమణన్న గారి నేతృత్వంలో ఇవాళ నర్సింగ్ కాలేజ్ కావచ్చు, గౌరవ పెద్దలు రాజశేఖర గౌడ్ నేతృత్వంలో బస్ స్టాండ్, దవాఖానా, డిపో రకరకాలుగా అభివృద్ధి అయింది. మరి మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ప్రియతమ నాయకురాలకు కవితమ్మ గారికి ఒక తమ్ముళ్లాగా ఉన్న నేను, వయసులో పెద్దయినా, వారి సహకారంతో వారికి నేను తెలియజేసిన జగిత్యాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, ఇట్లా చేద్దామంటే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఒక అక్కలాగా నాతో ఉన్నారు. నేను వయసు వచ్చిన ఉన్నాను. నేను చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా మొదలుపెట్టింది, కొంచెం దూరం అయినా కానీ మనం చెయ్యాలి. 4,000 ఇళ్ళు ఆగిపోయినాయి అంటే 4,520 ఇండ్లు ముఖ్యమంత్రి గారు నిద్రంపై కలిసి అడిగినామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పూర్తి చేసినాం. 20,000 మందికి బీద బడుగు బలైన వర్గాలకు గూడు తయారు చేసినాం. కరెంటుకు పైసలు తెచ్చినాం, నీళ్లకు పైసలు తెచ్చినాం. ప్రభుత్వం పోయింది, అది పూర్తి చేస్తానని మాట ఇచ్చిండ్రు. 5,000 ఇళ్ళు పూర్తి చేస్తానని మాట ఇచ్చిండ్రు. బూరెలు తింటా అన్నారు, మరి ఇవ్వాలటికి ఇవ్వలేదు. మీ బలంతో ఎలక్షన్ల తర్వాత రమణన్న గారు, నేను ఇదివరకే ఇండ్ల మంత్రిని కలిసినాం, ముఖ్యమంత్రి గారిని నేను పోయి కలిసి వచ్చిన, మళ్ళీ కలుస్తాం తప్పకుండా, ప్రతి వాళ్ళు కూడా అక్కడ వసతి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక 1000 కోట్ల అభివృద్ధి పట్టణానికి చేసినాం. కేసీఆర్ గారి నేతృత్వంలో ఊరూరా చెరువులు తవ్వినట్టు జగిత్యాల చుట్టూ చింతకుంట చెరువు, కళ్ళపల్లి చెరువు, మోత చెరువు ఎంత అందంగా చేసినామో మీరు చూడొచ్చు. అదే విధంగా నిజామాబాద్ దానిక రోడ్ చేసినాం, మీరు చూస్తా ఉన్నారు. నిజామాబాద్ రోడ్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారి నేతృత్వంలో కలెక్టరేట్ వచ్చి జిల్లా అయిపోయి కొంత అభివృద్ధి అయింది. దాదాపు ఈ పట్టణంలో ఒక్క పార్క్ కూడా లేకుండే అన్ని కూడా చేయడం జరిగింది. శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా చేసుకున్నాం. మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమంలో నియోజకవర్గం అంతా కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో పనులు ప్రారంభమైనవి. ఎస్కేఎన్ఆర్ కాలేజ్ కావచ్చు, మహిళా కాలేజ్కు అదనంగా నిధులు తీసుకొచ్చినాం. నర్సింగ్ కాలేజ్ పూర్తి చేసినాం. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు వైద్య సేవలు అందే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, మేము ఉన్నారు సంతోషం, మేము గౌరవం ఇస్తాం. పెద్దలకు చాలా గౌరవం ఇచ్చే సంస్కృతి మనది, ఇవ్వాలి కూడా, ఇస్తాం, తీసుకుంటాం. కానీ చెప్తా ఉన్నాం, ఇవాళ హాస్పిటల్ 40 ఏళ్లలో మీరు ఎంత కట్టారు? ఆ మాత్రం కూడా తెలుగుదేశం హయాంలో మాత్రమే వచ్చింది. అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చొక్కారావు గారు, జీవన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ పేర్లు దాని మీద ఉన్నాయి. కానీ అది కూడా తెలుగుదేశం హయాంలో వచ్చిందే. కొత్త బస్ స్టాండ్ పాడైపోతే మళ్ళీ 75 లక్షలు పెట్టి పునర్నిర్మాణం చేసిన కొత్త బస్ స్టాండ్. పాత బస్ స్టాండ్ దగ్గర రోడ్లు ఎంత మంచిగా వెడల్పు చేసినామో మీ అందరికి కూడా తెలుసు. మరి ఇవాళ జిల్లా అయిన తర్వాత దాదాపు 55 డిపార్ట్మెంట్లు కరీంనగర్ పోయేటి అన్ని ఇక్కడ ఉన్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, ఏదన్నా చెప్పండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటే కేసీఆర్ గారు ఇంత గొప్పగా జిల్లాలు తీసేస్తాం అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టు చెప్పండి. మేము ఇప్పుడే తీసేస్తాం వల్లే కమిషన్ ఎత్తామన్నారు. అంటే కమిషన్ ఎత్తే కమిషన్ వేస్తే ఎందుకు ఎత్తారు? అయిన జిల్లాలు ఎందుకు తీసేయడానికే కదా. ఆ తగ్గించే జిల్లాలు ఏమో చెప్పండి. మీరు ఇవాళ ఎలక్షన్ల ముందు ఇవాళ చెప్పాలి. కాబట్టి
మనందరం కూడా జిల్లాల తరలింపును అడ్డుకోవాల్సిందిగా అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ దేవుడి పేరు మీద చాలా మంది ఓట్లు అడుగుతారు. జగిత్యాలలో నియోజకవర్గంలో దేవుడి గుళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దయతో గెలిచిన నేను కావచ్చు, మీ ప్రేమతో గెలిచిన కవితమ్మ గారు కావచ్చు, మిగతా అందరి నాయకులం కలిసికట్టుగా ఉండి ఎల్లమ్మ గుడి, బీరయ్య గుడి, పోచమ్మ గుడి, గుడ్రాజేశ్వర స్వామి గుడి, అంబార్పేట గుడి, అంతరామ గుడికి పెడితే బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు కూడా కళ్యాణ మండపాలు కట్టించినాం. కొలువాయి వరకు రాయకల్ త్రికూట ఆలయం చరిత్రాత్మక ఆలయం. చాలా మంది చూసుంటారు, చూడాలి. అది ఏనాడో కాకతీయుల కాలంలో త్రికూటాలయం బ్రహ్మాండమైన ఆలయం. ఆలయంకు ₹1 కోటి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంజనేయ స్వామి ఆలయానికి రాయకల్లో 55 లక్షలు ఇచ్చాం. జమా మస్జిద్కి ఇచ్చినాం, అమీనాబాద్ మసీద్కి ఇచ్చినాం, టిఆర్ నగర్ లో కూడా అన్ని రకాలుగా చూసినాం. అన్ని మతాల వాళ్ళని సమానంగా చూసినాం. మన ధూపదీప నైవేద్యాలకు నిధులు ఇచ్చినాం. వైశ్య భవనం ఎన్నో సార్లు కొన్ని దశాబ్దాలుగా 20 ఏళ్ళకెళ్ళి మూలకు పడ్డది. ఇక్కడ ఉన్న వైశ్య సోదరులు గమనించాలి. కొత్త కడతామని కూలగొడితే పర్మిషన్ రాలే. మా ప్రభుత్వం వచ్చినాక చూసేసరికి ఓనర్షిప్ క్యాన్సిల్ చేశారు. అంటే వారి హక్కు తీసిపారేశారు. మళ్ళీ 1కి 4 సార్లు వైశ్య సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా సతీష్ అన్న, గౌరిశెట్టి శ్రీనివాసు, మిగతా మిత్రులు, వాణిజ్య సంఘ నాయకులు అందరూ కూడా కలిసి అందులో కొద్దిగా అప్పుడప్పుడు కాంగ్రెస్ కి ఎత్తాడు, అయినా పర్లేదని చెప్పి తీసుకొని పోయిన హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనర్ కలిసినాం. ఎప్పుడూ అక్కడ ఆగిపోయిన 4.5 లక్షలు విడుదల చేయించినాం, పర్మిషన్ తెచ్చినాం. ఇవాళ బ్రహ్మాండంగా బ్యాంక్ అయింది. అక్కడ స్వర్ణకార సంఘాలకు ఇచ్చినాం, పద్మశాలి సంఘంకి ఇచ్చినాం, గౌడు సంఘంకి ఇచ్చినాం, కటిక సంఘంకి ఇచ్చినాం. ప్రతి సంఘానికి, కాపు సంఘాలకైతే ₹1 కోట్ల ఇచ్చినాం. ఇక్కడ 9 సంఘాలు ఉంటే 9 సంఘాలకు నిధులు ఇచ్చినాం. జిల్లా సంఘానికి 30 లక్షలు ఇచ్చినాం. ఇక ఇప్పుడు వస్తున్నా నేను ఇస్తా అని చెప్పి. ఎస్సీ సంఘంగా మా గంగారు కోపం వస్తుంది, నాకు ఇచ్చింది ఎందుకు చెప్తలేవు అని చెప్పి గాంధీనగర్ లో కూడా 10 లక్షలు ఇచ్చినాం. చింతకుంట వాళ్ళకి ఇచ్చినాం. అంటే ఈ రకంగా ప్రతి వర్గానికి ఇచ్చినాం. గుల్లపేట రెడ్డి సంఘంకి ఇచ్చినాం, అర్పల్లి రెడ్డి సంఘంకి ఇచ్చినాం, మోత రెడ్డి సంఘంకి ఇచ్చినాం, అంతర్గామ రెడ్డి సంఘంకి ఇచ్చినాం. ఏ సంఘాన్ని కూడా, ఏ కులాన్ని కూడా, ఏ మతాన్ని కూడా విస్మరించకుండా ఇవాళ ఈ పట్టణం నియోజకవర్గ అభివృద్ధి చేసినాం. 176 చెరువులు 46 కోట్లతో తెప్పినాం. బ్రహ్మాండంగా చెక్ డ్యాంలు 30 కోట్లతో కట్టినాం. 130 కోట్లతోటి రోలవాగు ప్రాజెక్టు కట్టినాం. ఒక్క జగిత్యాల పట్టణానికి 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చామని చెప్పి సగర్వంగా గడియారం దగ్గర చెప్తా ఉన్నా. ఒట్లు పెట్టుకునే అవసరం లేదు. ఎక్కడ ఎవరైనా వస్తా అంటే చర్చకి ఇక్కడ సిద్ధం. 1000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. గల్లీ గల్లీకి ఒక అత్యంత మంచి రోడ్ వేసినాం. చూడూరు కావాలంటే మీరు ఈద్గా దగ్గర చూస్తారా, ఇక్కడ సారగమ్మ సంధి దగ్గర చూస్తారా, ఏ వాడికన్నా ఓరి ఇప్పుడు వేసిన రోడ్ల నాణ్యత ఎన్నడా నుండేనా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నాణ్యమైన రోడ్లు వేసిన ఘనత మనది. 1 గంటకు మన కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది. అందరికి చెప్పండి, మీరందరూ కూడా కేసీఆర్ గారి ప్రెస్ మీట్ వినాలి. ప్రతి వాళ్ళు ఒక్కొక్కరికి 25 నుంచి 50 ఓట్లు మాయి అనుకుని ఇస్తే మళ్ళీ బాజిరెడ్డి అన్నకు బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా.